డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీపై ఫోకస్ పెంచారు. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు అభివృద్ధిలో భాగస్వామ్యమయ్యేలా జనసేన కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. గ్రామం, మండల, నియోజకవర్గ స్థాయిలో 5 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర కార్యాలయ పర్యవేక్షణలో కాన్ఫ్లిక్ట్ కమిటీ నియామకం చేయనున్నారు. మహిళలకు కమిటీలో ప్రత్యేక స్థానం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, మొత్తంగా జనసేన కమిటీలు ఎన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది? అసలు ఎలాంటి అంశాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది? రైట్ సింధు, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళగిరి క్యాంపు కార్యాలయం వేదిక కూడా పార్టీకి సంబంధించి అటు ప్రభుత్వానికి సంబంధించి కూడా రెండు పక్కల కూడా అన్ని సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా ఈరోజు పార్టీకి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి అప్డేట్స్ను జనసేన పార్టీ అఫీషియల్గా తెలియజేసింది. ప్రత్యేకంగా ఏదైతే ఇటు గ్రామ స్థాయి నుంచి పార్లమెంట్ స్థాయి వరకు కూడా ఆ పార్టీ కమిటీల నిర్మాణానికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేకంగా గ్రామ స్థాయి నుంచి అంటే ఒక్కొక్క కమిటీలో 5 సభ్యులు ఉండేటువంటి విధంగా కూడా ఒక కమిటీని రూపొందించాల్సినటువంటి అవసరం అటు జనసేన పార్టీ పైన ఉంది. ఆ కమిటీ నిర్మాణం కూడా పూర్తి స్థాయిలో గ్రామ అభివృద్ధి లక్ష్యంగా కూడా ఆ కమిటీ పనిచేయాలనేటువంటి ఒక నిర్ణయం పవన్ కళ్యాణ్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రత్యేకించి పంచాయతీల్లో నుంచి అటు పార్లమెంట్ స్థాయి వరకు కూడా ఈ కమిటీలు పనిచేయనున్నట్లు కూడా పవన్ కళ్యాణ్ ఇప్పటికే పత్రికా ప్రకటన ద్వారా దాన్ని తెలియజేసిన పరిస్థితి ఉంది. ఏదైతే ఇటు రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూడా కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా ఉప ముఖ్యమంత్రి నిర్వహిస్తున్నటువంటి అన్ని శాఖలపైన ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. అటు రేపు పవన్ కళ్యాణ్ అటు రాష్ట్ర వ్యాప్తంగా 77 DDO కార్యాలయాలను ప్రత్యేకంగా ప్రారంభించబోతున్నారు. అది చిత్తూరు వేదికగా కూడా ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. రేపు పవన్ కళ్యాణ్ చిత్తూరులో పర్యటించబోతున్నారు. అక్కడ నేరుగా DDO కార్యాలయాన్ని ప్రారంభించారు. అటు వర్చువల్గా 77 కార్యాలయాలను రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు ప్రారంభం చేయనున్నారు. ముఖ్యంగా ఇటు పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ వీటికి సంబంధించినటువంటి అన్ని పంచాయతీల్లో కూడా అభివృద్ధి జరగాలనేటువంటి ఒక లక్ష్యంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఆయా ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధిని నేరుగా అటు కమిషనర్ ద్వారానో లేదంటే పూర్తిగా శాఖ అధికారుల ద్వారానో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయాలపైన ఇటు ప్రభుత్వం వైపు నుంచి సంతృప్తికరమైనటువంటి భావన వ్యక్తమవుతుంది. మరి పార్టీ శ్రేణుల్లో అంటే ఇటు దాదాపుగా కూటమి ప్రభుత్వం విజయం సాధించినటువంటి సంవత్సరాల కాలం గడుస్తుంది. ఇప్పుడు పార్టీ పైన కూడా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో మరింతగా జనసేన పార్టీ ఎక్కువ స్థానాలు ఆశించే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఆ స్థానాల్లో బలోపేతంగా చేసేందుకు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైనటువంటి ఒక ప్రణాళికను నిర్ణయించారు. దీనికి సంబంధించి అంటే పార్టీ ఆవిర్భావం చెంది దశాబ్ద కాలం గడిచినటువంటి తరువాత ఆ పార్టీకి సంబంధించి సంస్థాగతంగా ఆ పార్టీ నిర్మాణం చెందాల్సినటువంటి అవసరం ఉంటుంది. అటు బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ప్రతి ఒక్క కమిటీని అటు విభాగాల వారీగా కమిటీలు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికి అనుగుణంగానే పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. ప్రత్యేకించి ప్రభుత్వంలో భాగస్వామ్యమైనటువంటి తర్వాత జనసేన పార్టీ ఒక క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఉంది. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలతో నిర్వహిస్తూ 5 శాఖలు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ఏదైతే బాధ్యతలు తీసుకున్నారో అటు పార్టీకి సంబంధించి కూడా క్రియాశీలకంగా వ్యవహరించేటువంటి మంత్రి నాదెండ్ల మనోహర్ గతంలో PSC చైర్మన్గా ఆ పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ తర్వాత అత్యంత ప్రాధాన్యమైనటువంటి వ్యక్తిగా ఆ పార్టీలో విధులు నిర్వహించారు. కానీ ప్రభుత్వంలో భాగస్వామ్యమైనటువంటి తర్వాత మంత్రిగా నాదెండ్ల మనోహర్ అటు పౌర సరఫరాల శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి బిజీగా ఆయన కూడా ఉంటున్నటువంటి పరిస్థితి. మరొక వైపు మరొక పార్టీలో ఇద్దరు క్రియాశీలకంగా ఉండేటువంటి నాగబాబు కావచ్చు, అదే ఆయన ఎమ్మెల్సీగా బాధ్యతలు తీసుకున్నారు. అటు హరిప్రసాద్ కూడా ప్రత్యేకంగా ఆయన కూడా ఎమ్మెల్సీ అయ్యారు. కాబట్టి జనసేన పార్టీని పూర్తిగా అటు రామ్ తాళ్ళూరికి బాధ్యతలు అప్పచెప్పాలని జనసేన పార్టీ ప్రత్యేకంగా నిర్ణయించింది. అటు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ప్రత్యేకంగా రామ్ తాళ్ళూరి సమావేశాలు నిర్వహిస్తున్నారు. గతంలో ఆయన కూడా 2014 నుంచి పార్టీకి పనిచేస్తూ కూడా ఒక ప్రముఖమైనటువంటి ఆయనకు ప్రొడ్యూసర్గా పేరుంది రామ్ తాళ్ళూరికి. ఆయన పార్టీ బాధ్యతలు తీసుకుని నియోజకవర్గాల వారీగాను అటు జిల్లాల వారీగాను ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్క కార్యకర్త అంటే ఏదైతే పార్టీ ఆవిర్భావం నుంచి
పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటి విధంగా 25 సంవత్సరాల పాటు తనతో ప్రయాణం చేయాలనుకునేటువంటి ఒక కార్యకర్తని తాను గుర్తిస్తాననేటువంటి ఒక విధంగా ఆది నుంచి ఎవరైతే పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఒక తగినటువంటి ప్రాధాన్యత కల్పించాలని పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. దీనికి మహిళలకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కూడా ఆ పార్టీ కల్పించబోతా ఉంది. ప్రత్యేకంగా ప్రతి గ్రామ స్థాయి నుంచి కూడా ఒక 5 సభ్యులతో జనసేన పార్టీని ఒక కమిటీ ప్రారంభించబోతా ఉన్నారు. ప్రత్యేకంగా ఈ కమిటీ ఆ పంచాయతీలోకి సంబంధించి జరిగేటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఈ కమిటీ భాగస్వామ్యం కానుంది. ప్రత్యేకంగా వాటికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులే లక్ష్యంగా పార్టీ అక్కడ దగ్గరుండి ఆ పనులు చేయించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా అటు పార్టీ బలోపేతంతో పాటు ప్రత్యేకంగా ఆయా ప్రాంతాల్లో జరిగేటువంటి అభివృద్ధి పైన కూడా ప్రభుత్వం భాగస్వామ్యం చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఇటు పార్టీని ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసేటువంటి కార్యక్రమం మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నారు. దానికి అనుగుణంగానే ఇటు కార్యక్రమాలన్నీ కూడా రూపాంతరం చెందారు. కాబట్టి త్వరలోనే ఈ కార్యక్రమం అంతా రూపాంతరం చెందుతుంది. ఇప్పటికే సేనతో సేనాని కార్యక్రమం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పలు కమిటీల నిర్మాణం చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 15 మంది క్రియాశీలక కార్యకర్తలను తీసుకున్నారు. ఈ క్రియాశీలక కార్యకర్తలు రాబోయే ఈ కమిటీల నిర్మాణం ఏదైతే ఉందో ఈ కమిటీల నిర్మాణానికి సంబంధించి వారికి తోడ్పాటును అందిస్తారు. ఖచ్చితంగా ఎవరెవరైతే కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్ నుంచి కష్టపడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా గుర్తించేందుకు ఈ కమిటీలు సహాయపడనున్నాయి. ప్రత్యేకంగా ఆ కమిటీల నిర్మాణంతో పాటు పూర్తిగా కూడా ఈ అభివృద్ధి కమిటీ లక్ష్యంగా అటు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి కాన్ఫ్లిక్ట్ కమిటీ కూడా ఒకటి నిర్మాణం చేయాలని ఒక నిర్ణయం తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్. మరి దానికి అనుగుణంగానే జరుగుతుంది. ఈరోజు ప్రత్యేకంగా అటు మత్స్యకారులతో కూడా పవన్ కళ్యాణ్ అటు సమావేశం నిర్వహించారు. దాదాపుగా 64 మంది మత్స్యకారులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఇటు కాకినాడ జిల్లాకు సంబంధించి పాడా అంటే పిఠాపురం ఏరియా రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ దీనికి సంబంధించి పాడాను కూడా తీసుకుని వచ్చారు. ప్రత్యేకంగా ఆ ప్రాంతంలో జరిగేటువంటి అభివృద్ధి అంటే కాకినాడ జిల్లాలో ఇటు ఉప్పాడ తీర ప్రాంతంలో జరుగుతున్నటువంటిది ఏదైతే ఉందో ఈ తీర ప్రాంతానికి సంబంధించి అక్కడ జల కాలుష్యం వల్ల జరిగేటువంటి దానిపైన కూడా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ దృష్టి సాధించారు. మత్స్యకారులకు ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు, అదేవిధంగా వారికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, వారికి కల్పించాల్సినటువంటి ఉపాధి, ప్రత్యేకంగా దీనిపైన పవన్ కళ్యాణ్ ఫోకస్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అటు మత్స్యకారుల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని త్వరలోనే పవన్ కళ్యాణ్ ఇటు చిత్తూరు అదేవిధంగా త్వరలో ఢిల్లీ పర్యటన చేసే అవకాశం ఉంది. ఈ పర్యటన అనంతరం మళ్ళీ తిరిగి పవన్ కళ్యాణ్ ఉప్పాడ వెళ్ళబోతా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. వారికి ఒక భరోసాను కూడా కల్పించారు. అటు ప్రభుత్వాన్ని ఒకవైపు తాను నిర్వహిస్తున్నటువంటి శాఖలను ఒక ఎత్తు అయితే ఇటు పార్టీని కూడా అదేవిధంగా ఒక డెవలప్ చేయాలనేటువంటి ఒక నిర్ణయంతో పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తూ ఉన్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల పట్ల ఇటు జనసేన పార్టీ కార్యకర్తలు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సింధు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.